తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇవాళ కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. పార్టీ అగ్రనేతలతో మరోసారి భేటీ అయి చర్చలు జరపనున్నారు. జిల్లాల్లో పార్టీని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లే నేతల్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమీకరణాల ఆధారంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఈ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.